విశాఖపట్నంలో పారిశ్రామిక నగరంలో రోజురోజుకి అసంఘటిత రంగ కార్మికులు గణనీయంగా పెరుగుతున్నారు. ఇప్పటికే వివిధ సంస్థల వద్ద సుమారు 1,00,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా షాపుల్లోనూ, హోటల్స్లోనూ, సినిమా థియేటర్స్, ఆటో డ్రైవర్స్, మోటార్ డ్రైవర్స్, సెక్యూరిటీ గార్డులు ముఠా, సివిల్ సప్లై కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేస్తున్న మెడికల్ సిబ్బంది, రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్, ఫార్మా ఇండస్ట్రీ, హిందూజా కాంట్రాక్ట్ వర్కర్స్, మత్స్య కార్మికులు, వీధి విక్రయదారులు మరియు తోపుడు బళ్ళు, చిరు వ్యాపారులు అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఓకేనా? అధికారంలోకి వచ్చినాక, అదేవిధంగా ఈ విభజన ఆంధ్రప్రదేశ్ ఏర్పడినాక స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒక పక్క పబ్లిక్ రంగ సంస్థల్ని కాంట్రాక్టర్లకి, కార్పొరేటర్లకి, ప్రైవేటీకరణకి చేస్తున్నాయి. అందులో బతికే అసంఘటిత రంగ కార్మికులకి నిజ వేతనం ఇవ్వట్లేదు. అత్యున్నతమైన సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అని చెప్తుంది. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు 3 ఏళ్ల పెన్షన్లు తీసుకుంటున్నారు, వారికి ఎలవెన్సులు తీసుకుంటున్నారు తప్ప చట్టసభల్లో చట్టం చేసిన చట్టాన్ని అమలు చేయట్లేదు. ఈ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యం అంటే 73 విభాగాలు ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మిక సంఘాల ఏవైతే ఉన్నాయో ఆ 73కి 2006లో మినిమం వేజ్ బోర్డు దిగవంత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వేశాడు. ఆయన తర్వాత ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు లేదు. 2014 విడిపోయినాక మొదటగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన వేయలేదు బోర్డుని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చాడు, ఆయన ఈ బోర్డు నియమించలేదు. మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఈ నగరానికి కార్మిక మంత్రి గారు విచ్చేశారు. ఆయనకు మేము మెమరాండం ఇచ్చాము, అయ్యా 2006 తర్వాత మినిమం వేజ్ బోర్డు వేయలేదంటే వెంటనే వేస్తానని చెప్పి మీనమేషాలు లెక్కటి ఇప్పుడు 9 నెలలైంది, వీరికి బోర్డు వేయలేదు. ఇప్పుడు బోర్డు వేయకపోక మొత్తం కార్మిక వర్గాన్ని, అసంఘటిత కార్మిక వర్గాన్ని ప్రైవేటు యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు దోచుకు తింటాయి. చట్టం ఏం చెప్తుందంటే బేసిక్ పే మీద 12% ఉద్యోగి దగ్గర రికవరీ చేస్తే పిఎఫ్ 12% ఆ కాంట్రాక్టర్ అయినా కట్టాలి, ఆ ప్రైవేట్ యజమాని అయినా కట్టాలి. ఈ విశాఖ జిల్లాలో అది ఎక్కడా జరగట్లే. 12+12 రెండు కార్మికుడి దగ్గరే. ఎందుకంటే ఇప్పుడు పిఎఫ్ ప్రాపర్గా కట్టకపోతే లైసెన్సులు రద్దు చేస్తారు. కాబట్టి ఆ లైసెన్సుల కోసం కార్మికుడి దగ్గర 12%, 24% కార్మికుడి దగ్గర రికవరీ చేసి జమ చేస్తున్నారు పిఎఫ్. కొందరైతే అసలు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు లేవు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఒక పక్క చెప్తున్నారు పబ్లిక్ రంగ సంస్థలు కాదు, ఇక భవిష్యత్తు అంతా ఓపెన్ మార్కెట్, ప్రపంచం అంతా, ఈ ప్రపంచంలో ప్రైవేటీకరణే సరైనది అని చెప్తున్నారు. పోనీ ఆ ప్రైవేటీకరణలోనైనా చట్టాలు అమలు జరుపుతున్నారంటే ఎక్కడా దేశంలో చట్టం అమలు జరపట్లేదు. ఈ రాష్ట్రంలో మరీ దౌర్భాగ్యంగా ఉంది. కాబట్టే రేపు 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఏఐటీసీకి అనుబంధమైన సంఘాలన్నిటికీ రోజువారీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 11వ తారీఖున అక్కడే మంగళవారం నాడు మహాధర్నా ఒక 500 మందితో అన్ని సంఘాలు కలిపి నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు వేయట్లేదు. అది ఒక్కటే కాదు మిత్రులారా, 2006 తర్వాత మినిమం వేజ్ బోర్డు వేయలేదు తప్ప 2006 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2 సార్లు పే కమిషన్ తీసుకున్నారు. రేపు 26 జనవరి నుండి ఇంకో పే కమిషన్కి వెళ్ళబోతున్నారు. 3వ పిఆర్సీకి డిమాండ్ చేస్తున్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సమాన పనికి సమాన వేతనం. స్టీల్ ప్లాంటో, నేవల్ డాక్యార్డో, పోర్టో, ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో BHEL, షిప్ యార్డ్, అక్కడ పర్మనెంట్ సిబ్బందితో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది ఈక్వల్గా ఉన్నారు. అక్కడ ఒక వెల్డరు పనిచేస్తే రోజుకి 3,500 ఇస్తే ఈ కాంట్రాక్టరు 600 రూపాయలు ఇస్తున్నాడు. మరి సమాన పనికి సమాన వేతనం ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమైంది? రాజ్యాంగం ఇచ్చుకున్న చట్టాలు ఏం చేస్తున్నాయి? కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో
అసంఘటిత రంగ కార్మికులను రక్షించడం కోసం ఏఐటీసీ రేపు 3వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు వారం రోజుల పాటు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహించి, దౌర్భాగ్యం ఏంటంటే అటు కేంద్ర ప్రభుత్వం చెప్పిన బడ్జెట్లో కానీ నేను రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన బడ్జెట్లో కానీ అసంఘటిత కార్మికుల గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం ఏదో గిగ్ వర్కర్స్ అంటారు, వాళ్ళేమి యునైటెడ్గా లేరు. గిగ్ వర్కర్స్ పిఎఫ్ ఇస్తామని చెప్తున్నారు, వారికి యజమాని ఎవడో తెలీదు. గిగ్ వర్కర్స్ అంటే మీ అందరికీ తెలుసు, మనం ఆర్డర్ ఇస్తే హోటల్ నుండి లేకపోతే షాపుల నుండి తెస్తారు, వారికి యజమాని ఎవడో, వాడికి జీపీఎఫ్ ఇస్తానంటున్నాడు. ఇవన్నీ కల్లబొల్లి మాటలు. అసంఘటిత రంగంలో అనేక మంది ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డు ఉంది, ఆ బోర్డుని జగన్మోహన్ రెడ్డి గారు అందులో డబ్బులని కోట్లాది రూపాయలు తినేశాడు. ఇవాళకి చంద్రబాబు నాయుడు గారు వచ్చి అది రివ్యూ చేయట్లేదు. ఉన్న అసంఘటిత రంగ సంస్థలకు ఆటో రంగం కానీ, బిల్డింగ్ వర్కర్స్ కానీ, లేదా స్ట్రీట్ వెండర్స్ కానీ వీళ్ళందరికీ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయమని 2 దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు దేశవ్యాప్తంగా. దాని మీద ఏమీ స్పందన లేదు. కానీ గిగ్ వర్కర్స్కి వారు ఎక్కడ యజమాని లేని వర్కర్స్కి పిఎఫ్ ఇస్తాను, పెన్షన్ ఇస్తానని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. అటు కేంద్ర బడ్జెట్ కానీ ఇటు రాష్ట్ర బడ్జెట్ కానీ కార్మిక వ్యతిరేక బడ్జెట్ కానీ ఉందని మేమైతే ఖండిస్తున్నాం ఆ బడ్జెట్ని.